Welcome to Empower Health Desk. I am Dr. Chilkuri Krishnapriya ఫ్రమ్ డీడియన్స్ అడ్వాన్స్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్. సో ఎక్కువ మందికి ఏంటంటే కాస్ట్ గురించి డెఫినెట్గా వరీ ఉంటుంది ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్లో. ఎందు గురించి అంటే ఇది ఒక కంప్లీట్ మైక్రోస్కోపిక్ ప్రొసీజర్ ప్లస్ ఇట్ ఇంక్లూడ్స్ లాట్ ఆఫ్ టీమ్. సో మనకి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర నుంచి క్వాలిఫైడ్ టీమ్ కూడా ఉండాల్సి వస్తుంది. సో వీ నీడ్ టు బేర్ ఆల్ ద ఎక్స్పెన్సెస్ అనమాట. ప్రొలాంగ్డ్ వర్క్కి అంటే చాలా చెప్పాలి అంటే మైక్రోస్కోపిక్ సెన్సిటివ్ పని. కరెక్ట్గా మనకి క్వాలిఫైడ్ డాక్టర్ ఉండి క్వాలిఫైడ్ టీమ్ ఉండి ఎక్స్పీరియన్స్ ఉండి విత్ గుడ్ రిజల్ట్స్ ఉన్న సెంటర్లో ఏంటంటే డెఫినెట్గా బిట్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది కంపేర్ టు ఒక నోవాయిస్. అంటే ఇప్పుడు బయట ఎలా అయిపోయిందంటే మనకి 100 నుంచి 200 సెంటర్స్ దాకా వచ్చేసినాయి. ప్రతి ఒక్కళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. అంటే దానిలో కంప్లీట్ గా మనకి ట్రైనింగ్ అయ్యి ఆ సర్టిఫికేషన్స్ క్వాలిఫికేషన్స్ ఉండి చేస్తే ఇబ్బంది ఏమి లేదు మనకి. ఎందుకంటే ఫైనల్ గా ఏంటంటే పేషెంట్ ఈజ్ ద లూజర్. ఎందుకు ఒక అన్క్వాలిఫైడ్ సెంటర్కి వెళ్ళటం వల్ల ఏంటంటే ఓన్లీ మనీ ఒకటే చూసుకుని వెళ్ళటం వల్ల ఏంటంటే హీ విల్ లూజ్ ద గ్రాఫ్ట్స్. సో ఏంటంటే సర్జరీ తేడా పడుతుంది, డోనార్ ఏరియా కూడా పోతుంది. పోయిన తర్వాత లాస్ అయిన తర్వాత ఇక్కడ ఫెయిల్యూర్ అయిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ మళ్ళీ వచ్చినా కూడా ఏంటంటే మనం చేయడానికి కూడా మనకి వెనకాల డోనార్ ఏరియా ఉండాలి. మనకి బాగా చేసే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా మనం డోనార్ ఏరియా డ్యామేజ్ అయిన తర్వాత వెళ్ళటం వల్ల చేసే తక్కువ ఉంటుంది. ఎక్కడ మనకి తేడా పడుతుంది అంటే కనుక ఓన్లీ మనీకే క్రైటీరియా ఇస్తే కనుక 100% మనకి బాగా తక్కువలో అయిపోవాలి, బాగా వచ్చేయాలి, అన్లిమిటెడ్ గ్రాఫ్ట్స్, ఇవన్నీ మిస్నామర్స్. మనకి అన్లిమిటెడ్ గ్రాఫ్ట్స్ పెడతాం 10,000కి 20,000కి అంటూ ఉంటారు. దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. అసలు అన్లిమిటెడ్ గ్రాఫ్ట్స్ దాటం అనేది ఏమీ జరగదు. అది కంప్లీట్ గా చెప్పాలి అంటే ఒక రాంగ్ టెర్మినాలజీ. ఏదైనా సరే ఒక నెంబర్ ఉంటుంది, దానికి పర్టికులర్ నెంబర్ ఉంటుంది, స్పెసిఫిక్ నెంబర్ ఉంటుంది. ఎన్ని గ్రాఫ్ట్స్ మనం తీస్తున్నాం, ఎన్ని పెడుతున్నాం అనేది డెఫినెట్ గా నెంబర్ ఉంటుంది. మనం ఎందుకంటే బ్యాక్ సైడ్ మనం ఈవెన్ స్ట్రిప్ మెథడ్ లో తీసినా ఎఫ్యూలో తీసినా కూడా దానికి క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఎంత మనం స్ట్రిప్ తీయాలి, ఎంత ఏరియా లాస్ ఎన్ని గ్రాఫ్ట్స్ మనం పెడుతున్నాం అనేది. సో అలాగా ఎన్ని పెడితే అన్ని పెట్టేస్తాం, ఎంతకైనా చేసేస్తాం అనేటప్పుడు డెఫినెట్ గా ఎవరైనా సరే కాషస్ అవ్వాలి. ఎందుకు ఇలా చెప్తున్నారు, ఎందుకు ఎన్నైనా పెడతామంటున్నారు, ఎవరైనా ఎలా చేస్తారు ట్రీట్మెంట్, ఎన్నైనా ఎలా పెట్టగలుగుతారు అంటే ఉన్న తల్లో మొత్తం బ్యాక్ అంతా తీసి ఫ్రంట్ పెట్టరు కదా, అది ఎలా పాసిబిలిటీ అవుతుంది అనేది అందులో రియాలిటీ గురించి కూడా డెఫినెట్ గా ఆలోచించాలి ప్రతి ఒక్కళ్ళు. కాస్ట్ విషయానికి వస్తే మటుకు ఎక్కువ అవేర్నెస్ గా ఉండాల్సిందే చేయించుకునే పేషెంట్స్. ఎందుకంటే గ్రాఫ్ట్స్ లాస్ అయితే పైన స్కాల్ప్ డ్యామేజ్ అవుతుంది. మళ్ళీ మనం ట్రాన్స్ప్లాంట్ చేయాలన్నా కూడా డోనార్ ఏరియా లేకపోతే మనం ఏం చేయలేము. ఇవన్నీ కూడా ఏంటంటే పేషెంట్ వైజ్ ప్రాబ్లం అయ్యే అంశాలు అనమాట. అందుకని ఏంటంటే ఎప్పుడు ఆల్వేస్ తొందరపడి వెళ్లే కంటే కూడా 1-2 సార్లు 2-3 దగ్గరికి తిరిగిన తర్వాత కంప్లీట్ నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాత మీరు ప్లానింగ్ కి వచ్చి దాన్ని బట్టి వెళ్తాం బెటర్. ఒపీనియన్ కి వచ్చి 2-3 మాట్లాడిన తర్వాత ఏంటంటే క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గర చూడొచ్చు. మీరు అలా తక్కువగా చేసే సెంటర్స్ కూడా వెళ్ళొచ్చు. అసలు అక్కడ ఎవరు ఉన్నారు, రెస్పాన్సిబుల్ డాక్టర్ ఉన్నారా, ఎవరు చూసుకుంటున్నారు, ఫాలోఅప్ ఎలా ఉంది, ప్రీవియస్ సర్జరీస్ ఎలా ఉన్నాయి, వాటి అవుట్పుట్ ఎలా ఉందనేది, అలాగే డైరెక్ట్ లైవ్ లో పేషెంట్స్ ఎవరైనా ఉన్నారా, వాళ్ళతో మాట్లాడొచ్చా, ఇంటరాక్ట్ అవ్వచ్చా, ఇలాంటివన్నీ చూసుకున్న తర్వాత వెళ్లాల్సి వస్తుంది. కంపేర్ టు కాస్ట్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ లిటిల్ బిట్. మనకి ఏంటంటే క్వాలిఫైడ్ సెంటర్ దగ్గర మనకి మామూలు నోవాయిస్ సెంటర్ కంటే కూడా డెఫినెట్ గా ఆ డిఫరెన్స్ ఎడ్జ్ అనేది ఉంటుంది. అలాగే టెక్నిక్ ఆఫ్ సర్జరీని బట్టి డెఫినెట్ గా ఏంటంటే కొంచెం బాడీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ అని ఏంటంటే చాలా లెబోరియస్ ప్రాసెస్, ఎక్కువ టైం పడుతుంది కాబట్టి దే మే చార్జ్ సంథింగ్ లిటిల్ మోర్. మనకి బియర్డ్ కానీ కొంచెం బాడీ హెయిర్ కానీ ఇవన్నీ కూడా మనకి కంపేర్ టు స్ట్రిప్ మీద కొంచెం ఎక్కువ పడుతూ ఉంటాయి. ఎందుకంటే టైం కూడా చాలా వాల్యుబుల్ కదా. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది మనం.